ఆస్తిక జనాన్ని ఉద్ధరించడానికి వేద విభాగం చేయడమే కాకుండా చక్కటి మార్గాన్ని అనుష్ఠించి ఈశ్వరుణ్ణి చేరుకోవడమే మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం కనుక దానికి కావలసినటువంటి విధి విధానాలను ఏర్పాటు చేసి మనస్సుని శుద్ధి చేయడానికి కావలసినటువంటి భగవత్ కథలతో కలిపి వ్యాస భగవానుడు మనకు అందించినటువంటి పురాణ రాజములలో ఒకటి శ్రీదేవి భాగవతం. అటువంటి దేవీ భాగవతంలో ప్రత్యేకించి అమ్మవారికి సంబంధించినటువంటి విషయాలు వివరణ చేయబడ్డాయి కాబట్టి దానికి దేవీ భాగవతము అని పేరు. దేవి అంటే క్రీడించునది, ప్రకాశించునది అని రెండు అర్థాలు. ఆ తల్లి ఈ సర్వ జగత్తునందు చైతన్య స్వరూపిణి అయి ఉన్నది. ఆమె లేని ఈ జగత్తు లేదు. ఆ కారణం చేత ఆవిడ సర్వ జగత్తు యందు అంతర్లీనమైనటువంటి చైతన్య స్వరూపిణి. అటువంటి చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి సంబంధించిన విశేషములను వివరించినటువంటి పురాణము కనుక దీనికి దేవీ భాగవతము అని పేరు. ఆ తల్లియే శంకర భగవత్పాదుల సౌందర్య లహరి మాటల్లో చెప్పాలి అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మహామాయా స్వరూపిణి ఆ తల్లి ఒక్కొక్క నాడు ఇంద్రియముల యొక్క లౌల్యమునకు గురి అయ్యేటట్టుగా చేసి మళ్ళీ జన్మ పరంపరని పొందేటట్టు చేసి బ్రహ్మమును తెలియకుండానూ చెయ్యగలదు. ఆ తల్లి అనుగ్రహించిందా? పరబ్రహ్మము తెలిసేటట్టు చేసి ఇదే చిట్ట చివరి జన్మ చేసి ఈ శరీరం పడిపోవడమే ఆఖరి మరణంగా చెయ్యగలిగినటువంటి తల్లి. ఆ తల్లి స్థూల సూక్ష్మ పరతత్వ స్వరూపంగా ఉంటుంది అని పెద్దలు నిర్ధారణ చేశారు. స్థూల స్వరూపము అంటే మాంసనేత్రము చేత చూడడానికి వీలైన రీతిలో అమ్మవారిని ఈ రూపంలో మేము చూడకుండా ఉండలేమో అని ఆరాధన చేసి మిక్కిలిగా కోరినటువంటి భక్తుల యొక్క సౌలభ్యార్థం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదం యదాస్తే అని ఆ తల్లి ఒక అవతారాన్ని స్వీకరించింది, ఒక రూపంతో కనపడింది. అలా కనపడడానికి ప్రధానమైనటువంటి కారణమే అమ్మవారు ధర్మ సంస్థాపన చేయడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటుంది. అందుకే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. ఎప్పుడెప్పుడు సాధు పురుషులైనటువంటి వారు హింసింపబడతారో, ఎప్పుడెప్పుడు అధర్మము పెచ్చరిల్లుతుందో అప్పుడు సాధు పురుషులను అనుగ్రహించడానికి, అధర్మాన్ని పెచ్చు తిరిగిపోవడానికి కారణభూతులైనటువంటి వారిని నిగ్రహించడానికి నేను ఒక రూపాన్ని స్వీకరిస్తాను అని తల్లి ప్రతిజ్ఞ చేసింది. అలా మాంసనేత్రమునకు గోచరమై అనుష్ఠించడానికి వీలై ఒక ధ్యాన శ్లోకముతో కరచరణాదులతో మాంసనేత్రమునకు అంది ఆరాధ్యనీయమైనటువంటి తల్లి యొక్క స్వరూపాన్ని స్థూల స్వరూపము అని పిలుస్తారు. ఆ స్వరూపం షోడశోపచారముల చేత అర్చింపబడుతుంది. సూక్ష్మస్వరూపము బీజాక్షరముల చేత నిర్మింపబడి మంత్రస్వరూపమై ఉంటుంది. బీజాక్షరములు అన్నప్పుడు ఆ అక్షరమునందు శక్తి విక్షిప్తమై ఉంటుంది. దాన్ని జపం చేసిన కొద్దీ ఆ అక్షరము విస్ఫోటనము చెంది ఆ శక్తి లోపల ప్రవహిస్తుంది. అందుకే వాటిని లెటర్స్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అని పిలుస్తూ ఉంటారు. అటువంటి శక్తి కలిగినటువంటి బీజాక్షర స్వరూపంగా మంత్రస్వరూపంగా ఉండేటటువంటి తల్లికి సూక్ష్మస్వరూపము అని పేరు. వాక్కుకి మనస్సుకి అందకుండా కేవలం కారణతత్వంగా ప్రకాశిస్తూ అనుభవమునకు మాత్రమే అందేటటువంటి అద్వైత స్వరూపంగా నిలబడిపోయేటటువంటి తల్లి యొక్క స్వరూపం ఏదుందో దానిని పరతత్వ స్వరూపము అని పిలుస్తారు. వివిధ స్థాయిలలో ఉండేటటువంటి వారిని ఉద్ధరించడానికి ఆ తల్లి అనేకమైనటువంటి రూపములను పొందుతూ ఉంటుంది. అమ్మవారి ఆరాధన ఈనాటిది కాదు, భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అన్నీ తెలుసున్నటువంటి వారు, వేదాంగములను చదువుకున్నటువంటి వారు అమ్మవారిని సంధ్యాస్వరూపిణి అయినటువంటి గాయత్రి స్వరూపంగా ఆరాధన చేశారు. ఏమీ తెలియనటువంటి వారు అంకాలమ్మ, పౌలేరమ్మ, మరిడమ్మ మొదలైనటువంటి పేర్లతో అమ్మవారికి ఉత్సవం చేశారు. ఎవరింట్లో ఏ ఉత్సవం జరిగినా, ఎవరింట పిల్లలు కలిగి వంశము వృద్ధిలోకి వచ్చి 10 మంది పిల్లలతో ఇల్లు సంతోషంగా ఉండాలన్నా అందరూ అర్చించేటటువంటి ఆ తల్లి యొక్క స్వరూపమే పెద్దింటమ్మ. పసుపు కుంకాలతో ఉండాలని కోరుకున్న వాళ్ళందరూ మొట్టమొదట అమ్మవారి స్వరూపాన్ని ఆరాధన చేసి పసుపు కుంకాలు ఇచ్చేటటువంటి తల్లి పేరంటాలమ్మ. ఇలా ఏ పేర్లతో పిలిచినా ఆ తల్లి పేరు మీదే పూజలు జరుగుతుంటాయి. అసలు సనాతన ధర్మంలో కూడా మొట్టమొదటి నమస్కారం తల్లిదే. అందుకే మాతృదేవో భవ అని మనం పిలుస్తాం.
అటువంటి తల్లి యొక్క వైభవాన్ని వివరించినటువంటి పురాణము దేవీ భాగవతము. దీనికి కర్త వ్యాస భగవానుడు. దీన్ని ప్రవచనం చేసినటువంటి మహాపురుషుడు శుకుడు. సాక్షాత్ వ్యాస మహర్షి యొక్క కుమారుడై, కారణజన్ముడై, మహాజ్ఞాని అయి లోకమునకు అత్యద్భుతమైనటువంటి గ్రంథములను బోధించడం కోసమే జన్మ స్వీకరించినటువంటి మహాపురుషుడు శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మ ఒకానొకనాడు శౌనకాది మహర్షులకు ఈ పురాణ వివరణం చేశారు. శౌనకుడు ఒకనాడు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వెయ్యడంలో కూడా ఆర్తి ఉండాలి. ఆ ప్రశ్న వెయ్యడంలో కూడా తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఉండాలి. భగవంతుడు మనుష్యునకు చెవులు కూడా ఇచ్చి తద్వారా పరిపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని వివరణ చేసేటటువంటి విశేషాల్ని పురాణ వాంగ్మయంలో, వేదంలో నిక్షిప్తం చేసినటువంటి కారణం చేత వాటిని కూడా విని భగవంతుని గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆర్తి లేనినాడు వాడు ఇంద్రియ లౌల్యములకు లోనైన వాడే తప్ప భగవంతుణ్ణి స్మరించి భగవంతుడి గురించి తెలుసుకుందామనేటటువంటి పూనిక లేనటువంటి జీవితం ప్రయోజనాన్ని పొందుతుంది అని చెప్పడం కష్టం. కాబట్టి మాకు కేవలము రసేంద్రియము కాదు, మాకు శ్రోత్రింద్రియము కూడా ఉంది, చెవులు కూడా ఉన్నాయి. మీరు మహానుభావులు, మీరు భగవంతుని గురించినటువంటి విశేషములు తెలిసినవారు, అనుభవించినవారు. కాబట్టి మీరు గురుస్థానములో కూర్చుని చెప్పడానికి అర్హులు. మీ వంటి మహాపురుష సందర్శనము చేత మేము ఇవాళ పవిత్రులమయ్యాం. కాబట్టి మీరు మాకు భగవత్ కథ చెప్పవలసింది. మేమందరం నైమిషారణ్యమునందు ఉన్నవారం. ఇవాళ మా అదృష్టం కొద్దీ మీరు వచ్చారు. కాబట్టి ఓ సూత మహాముని, వ్యాస భగవానుడు ఏ శుక మహర్షికి ఈ దేవీ భాగవతాన్ని వివరించాడో దాన్ని మీరు తెలుసుకుని ఉన్నటువంటి వారు. మాకు దేవీ భాగవతాన్ని వివరించవలసింది. మేము ఈ సంసార చక్రమునందు నిరంతరము పరిభ్రమిస్తున్న వాళ్ళం. మళ్లీ పుట్టడం, మళ్లీ పడిపోవడం, మళ్లీ పుట్టడం, మళ్లీ పడిపోగంగా అదే పనిగా శరీరాన్ని స్వీకరించడం తప్ప మేము భగవంతుణ్ణి తెలుసుకుని మళ్లీ మళ్లీ పుట్టవలసినటువంటి అగత్యము నుంచి బయటపడగలిగినటువంటి స్థితికి ఎదగలేకపోతున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని అనుగ్రహించి పునరపి జననం పునర్మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. అలా మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు మాకు దేవీ భాగవతం అనేటటువంటి ఈ పవిత్రమైన పురాణాన్ని ప్రవచనం చెయ్యవలసింది అని ఆనాడు సూత మహర్షిని వారు ప్రార్థన చేస్తే సూత మహర్షి ఒక మాట అంటారు. ధన్యోహం అన్నాడు ఆయన. ఎంత సంతోషం, నేను ధన్యుడనయ్యానన్నాడు. భగవత్ కథ చెప్పడంలో ఉండవలసినటువంటి అనురక్తిని దేవీ భాగవతంలో ఆవిష్కరిస్తున్నారు. ఆ మహానుభావుడు సూతుడు దేవీ భాగవత ప్రవచనాన్ని చేసినప్పుడు అన్నటువంటి మాటల్ని మనకి వివరణ చేస్తున్నారు. ఆ సూత మహర్షి అన్నారు, ఈ బ్రహ్మాండములన్నీ ఉత్పత్తి అవడానికి ముందు లోకములన్నీ లయమైపోయినప్పుడు ఒక పెద్ద నీటి కయ్య ఒక్కటి మిగిలింది. ఆ మహాసముద్రమునందు శ్రీ మహావిష్ణువు పవళించి ఉన్నారు. ఆ శ్రీ మహావిష్ణువు స్వతంత్రుడు కాడు. ఆయన ఒక శేషశయనం మీద పడుకున్నాడు. ఆ శేషశయనం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలము నుండి సృజింపబడినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు లోకములన్నింటినీ సృజించిన వాడైనప్పటికీ ఆయన స్వతంత్రుడు కాడు. ఎందుచేతనంటే ఆయన విష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చారు. ఆ విష్ణువు శేషశయనం మీద పడుకున్నారు. ఆ శేషశయనం అనంతమైనటువంటి సాగర జలముల యందు తేలియాడుతోంది. ఇప్పుడు ఈ అనంతమైనటువంటి సాగర జలముల వరకు మనకి తెలుస్తున్నాయి. కానీ అనంతమైనటువంటి సాగర జలములకు కూడా ఏ తల్లి పూనికగా ఉందో, ఏ తల్లి ఆధారముగా ఉందో, ఏ తల్లి కంటికి దర్శనము కాకపోయినా వెనక ఉండి లోకములన్నీ లయమైపోయినా తిరిగి సృష్టి జరగడానికి ఆవిడ హేతువయ్యుందో, ఆ తల్లి మాంసనేత్రమునకు దర్శనము కాకపోయినప్పటికీ ఆధారమైనటువంటి ఆ తల్లికి నేను శరణాగతి చేసి నమస్కరిస్తున్నాను. ఆ తల్లి అనుగ్రహము చేత ఈ దేవీ భాగవతమనబడేటటువంటి పురాణ రాజము నా నోటి నుండి ప్రవచనము చేయబడుగాక. దాని చేత నేను ఇది వింటున్నటువంటి వారు ధన్యులగుదురుగాక అని ఆయన అంటారు. ఇది 18,000 శ్లోకములతో కూడుకుని ఉంది. దీని యందు 12 స్కందములు ఉన్నాయి. 318 అధ్యాయములతో కూడుకుని ఉంది.